హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసుంధరాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వంకాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బ్యాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట. 2 ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా ఈ వంకాయలు ఏదైతే ఉన్నాయో, ఏ వంకాయలైనా బాగానే ఉంటుందండి. ఈ తెల్ల వంకాయ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఏదైతే ఉందో ఈ పోపులో వేసేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే చాలా మటుకు మగ్గిపోతుందండి ఇది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పప్పుతో చాలా వెరైటీలు ఉన్నాయి, కానీ ఇలా వంకాయ పప్పు అనేది సూపర్ అనమాట. చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకుని మగ్గిచ్చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పప్పు చూద్దామండి. నేను గ్లాసుడు పప్పు, అందులో ఒక 2 టమాటాలు ఇలా వేసుకుని ఉడికించేసుకున్నాను అనమాట పప్పుని మెత్తగా. ఈ టమాటాలు ఈ పప్పులోంచి ఇలా తీసేసి పప్పులో తగినంత సాల్ట్ వేసుకుని ఇలా మొత్తం మెదిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఈ స్కిన్ మొత్తం ఇలా తీసేయాలన్నమాట. టమాటాలు తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా ఉడికించుకుని ఇలా స్కిన్ తీసుకుంటే ఇది మొత్తం అందులో వేయగానే మగ్గిపోతుందండి. ఇంకా చూడండి, ఇలా స్పూన్తో ఇలా అంటేనే సరిపోతుంది, మెత్తగా అయిపోద్ది. ఇక చూడండి, వంకాయ ముక్కలు సగం వరకు మగ్గిపోయండి ఇవి. ఇప్పుడు ఈ మెదుపుకున్న టమాటా గుజ్జు ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇందులో ఉల్లిపాయలు పెద్దగా ముక్కలు వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ వంకాయలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందు పప్పులో కూడా వేసేసుకున్నాం కదా, ఈ వంకాయలకి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. ఇలా ముందే కొంచెం నానబెట్టేసుకుని ఉంచుకుంటే ఇలా మెత్తగా జ్యూస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ఉడికిపోయండి. ఇందులో చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుని కొంచెం ఇది బాయిల్ అవనివ్వాలన్నమాట. ఇది ఇలా మసులుతుంది కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూను బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి మెదిపేసుకున్న పప్పు ఏదైతే ఉందో ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత లూజ్గా అయితే కావాలో అంత వాటర్ పోసుకోవాలండి. పెద్ద గ్లాసుడు పప్పుకి 2 వంకాయలు 2 టమాటాలు 1 చిన్న నిమ్మకాయ అంత చింతపండు కరెక్ట్గా సరిపోతుంది అనమాట పులుపు. ఇప్పుడే చూసుకోవాలి, కారం అది అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసాము, ఎండుమిర్చి వేసాం కదా, సరిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కొంచెం కారం వేసుకోవచ్చు. ఓకే అండి, ఇది ఇలా మసులుతుంది కదా, ఇప్పుడు కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, వంకాయ పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.